ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షానికి రైతాంగం అతలాకుతలమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీనికి తోడు కాంటాలు ఆలస్యం అవుతుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు లంచాలు ఇస్తేనే ధాన్యం తరలిస్తామని నిర్వాహకులు చెబుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. వర్ధనపేటలో అకాల వర్షానికి వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. ఇల్లంద మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. హమాలీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వడ్లు కాంటా పెట్టడానికి దాదాపు 2,000 నుంచి 3,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఐకేపీ నిర్వాహకులు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తొర్రూరు మండల కేంద్రంలోని అమ్మాపురం ఐకేపీ సెంటర్లో ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. ధాన్యాన్ని తీసుకొచ్చి 20 రోజులవుతున్నా ఇప్పటి వరకు కాంటా కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ సెంటర్ల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెట్టాను మ్యాచర్ మ్యాచర్ ఎప్పుడు వచ్చింది. 3 రోజులు పెట్టినా వాటిని ఇప్పటి వరకు ఆడబెట్టలేదు. నిన్న పెట్టామని చెప్పంటే ఎవరు లేరని చెప్పన్నారు. రేపు పొద్దున పెడతాన్నారు. ఇలా పొద్దున అయిపోయింది. ఎన్ని క్వింటాలు ఉంటాయి మొత్తం? 45 బత్తాలు అయితేనాయి. శివారు భూమి కానీ మాది కుమ్మరు కూడా ఉంది. ఇక్కడనే ఇక ఒడ్లు పోసి ఇక ఆరబెస్తాను. ఆరబెట్టిన మ్యాచ్ వచ్చినాక వచ్చి ఇప్పుడు ఇది పోసి ఇక 15 రోజులు అవుతుంది. నీడకు పెడతారు కాంట. ఇక ఈ ఎండలు ఉన్నాయి. ఎండ కొడతా అంటే మేము కూడా ఊపుకుంటున్నాం. వాళ్ళు ఇక ఎండ కొడతాను కదా, ఎవరైనా పానం కదా, ఇక ఎండ కొట్టినాక పొద్దుగాలని పెడతా అంటే పొద్దుగాల లారీ రాగానే కాంట పెట్టిన బాపతి ఒడ్లను బత్తలు పోవాలని బత్తలు పంపిస్తాను. అడిగితే ఏమంటారు? అడిగితే పెడదామని అంటున్నారు. అంటే దీనికి సీరియల్ నెంబర్ ఇస్తలేరా మీకు? ఈ సీరియల్ నెంబర్ ప్రకారంగా పెట్టాలంటే మాకు మేము సావాలా ఎండ ఉండే ఎవరైనా ఇక ఎండ కొడతాం కానీ మేము ఊపుకుంటున్నాం. అది తడిసిన వాళ్ళకు ఆగం చేయవద్దు. మళ్ళీ కట్టవి చేయకుండా మాకు మా పైసలు మా రైతులకు ఆగం చేయకుండా మా పైసలు మాకు పంపాలి సార్. మీరు దయా సార్, ఏదైనా మాకు మనమే మాకేది చూసి మేము రైతులు ఎట్లా ఉన్నామో మా పరిస్థితి చూసి మీరు చేసి మాకు పంపాలి సార్. మాకు తడిసింది. ఇప్పుడు 20 రోజులు తిరగబోసినాం. మళ్ళీ ఇప్పుడు తడిసింది. తుర్పాలు కూడా పట్టినాం సార్. అమ్మాపురం ఐకేపీ సెంటర్ ఈ యొక్క రైతులు ఒర్లు కోసి 20 రోజులు అవుతుంది. కాంటాలు స్టార్ట్ కాక నిర్లక్ష్యం వలన పాత బార్జాను పంపి మళ్ళీ అమాలి కొరతలతోటి అకాల వర్షాలకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలి. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా రైతుల బాధలు ఆలోచించుకొని నిర్లక్ష్యం లేకుండా అందరికీ సహకరించాలి. వారి యొక్క స్వభావాల కోసం వారే చెప్పినవి పెట్టకుండా ప్రతి ఒక్కరు రైతులు కూడా అందరిలాగా చూసి మరి పెట్టాలి. అట్లాగే ధాన్యాన్ని కూడా ఎమ్మటే ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. ఇప్పుడు బస్తాలు వేసినాయి, మళ్ళీ ఇప్పి ఆరుకోవాలంటే చాలా రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి అట్లాంటి ధాన్యాన్ని కొని కటింగ్ లేకుండా వాటికి ఎలాంటి ఇది లేకుండా ప్రభుత్వం కొని వాటికి ఎమ్మటే తరలించాలి. ఉన్న బస్తాలు